రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు పెనంజపూర్ గ్రామంలో ఉన్నాం. మనం పెనంజపూర్ గ్రామంలో ఉన్నాం. శ్రీనివాసరావు గారు అనే రైతు పొలంలో ఉన్నాం స్వామి. విఎన్ సీడ్స్ వారి హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ అనే విత్తనం ఇది. చూడండి, నా ఎత్తు ఉంది. చెట్టు హైట్ చూడండి ఒక్కసారి ఎంత ఉందో. కరెక్ట్ గా నా ఎత్తు. నేను గడ్డ మీద నిలబడ్డా. ఇంకా దాదాపు 5 అడుగుల పైనే ఉండేది చెట్టు. సార్లు నిలబడితే ఇంకా నా పైన నాకంటే పెచ్చే ఉంది. నేను గడ్డ మీద నిలబడ్డాను. ఇక చూడండి, ఒకసారి కాపు చూడండి. మనకి కింద చూడండి, అసలు గుత్తులు ఇలాంటి మనకి ఒక కొమ్మకే చూడండి ఎట్టున్నాయి. ఆకు కంటే కాయలే ఎక్కువ కనబడుతున్నాయి మనకి. అసలు ఇలాంటి విత్తనం అనేది నేను ఎన్ని ఫీల్డ్ తిరిగాను, మరి ఏ ఫీల్డ్ లో కూడా ఇలాంటి విత్తనం కనపడలేదు. కొమ్మ చూడండి ఒకసారి, కాయ కంటే ఆకుల కంటే మనకి కాయలు ఎక్కువ కనబడుతున్నాయి. కొమ్మ లేపుతుంటే ఇరుగుతుంది. ఒక కొమ్మని కాదు, ఏ కొమ్మను చూడండి. చెట్టు హైట్ చూడండి, మనకి హైట్ ఎంత హైట్ కాసి ఆ రకం కాపు మనకి. ఇలాంటి విత్తనాన్ని మరి రైతు ఎంచుకునే విధానంలో ఉంటుంది. మరి ప్రతి రైతు కూడా ఇలాంటి విత్తనాన్ని ఎంచుకుంటే నష్టాల బారి నుండి తప్పించుకొని లాభాల దిశగా రైతు చేయొచ్చు. మరి చూడండి, ఇలాంటి విత్తనం ఎంచుకొని ప్రతి రైతు కూడా ఇలాంటి విత్తనాన్ని చూడండి, ఏ చెట్టు అయినా సరే, ఒకటని కాదు, చేను మొత్తం కూడా చూడండి. ఇంకా ఫ్లవరింగ్ చెట్టు ఉందో అంత కాపు కాసి కూడా ఇంకా చెట్టు అంతా ఫ్లవర్ పోత. చూడండి పండ్లు చూడండి. ముందు కింద కాయ కూడా మచ్చ అనేది లేదు.